జనసేనలో జోష్, జన సైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక ఘట్టం ఈ నెల 28, 29, 30 3 రోజుల పాటు విశాఖపట్నంలో జనసేన పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం, 30వ తారీఖున బహిరంగ సభ. సో పవన్ కళ్యాణ్ ఏమి సంకేతాలు ఇవ్వబోతున్నాడు, పార్టీ బలోపేతానికి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కాబట్టి అప్పుడెప్పుడో పిఠాపురంలో పార్టీకి సంబంధించినటువంటి సభ ఒకటి జరిగింది. ఇప్పుడు కార్యకర్తల సమావేశం. సో ఇప్పుడు ఏం జరగబోతుంది రవి గారు? అంటే ఖచ్చితంగా సమావేశం జరగడం పెద్ద విశేషం. మీరు అన్నట్టుగా విస్తృత సమావేశం జరగలేదు కదా, పిఠాపురంలో ఒక విజయోత్సవం లాగా జరిపారు. అవును, ఎక్కువ సీట్లు 100% స్ట్రైకింగ్ రేట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే, అది అయింది. అయిన తర్వాత కూడా అక్కడ ఏం మాట్లాడారు, తమ పాత్ర, తెలుగుదేశం పాత్ర ఎలా చెప్పారు, ఇదంతా కూడా చాలా రోజులు చర్చనీయాంశం అయింది. మన వల్లే గెలిచారు దాదాపు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అక్కడ 2-3 రోజులు అది నడిచింది. ఆయన ఖచ్చితంగా మనం బలపరిచాం కాబట్టి, ఈ ఐక్యత కోసం మనం పిలిపించి సరైన సమయంలో పెంచాం కాబట్టి జరిగింది, లేకపోతే ప్రభుత్వం వచ్చి ఉండేది కాదు. అదే సమయంలో మళ్ళీ 15 ఏళ్ళు ఈ ప్రభుత్వమే ఉండాలి అని చెప్తే 15 ఏళ్ళు మీరు కలిసి ఉంటారా? మరి ఎలా అయితే 15 ఏళ్ళు చంద్రబాబు ఉంటే లోకేష్ ఏమవుతాడు? ఇలాంటి చాలా ప్రశ్నలు, చర్చలు పవన్ కళ్యాణ్ మాటల వల్ల వస్తున్నాయి. కానీ ఏది ఎలా ఉన్నా పార్టీ యంత్రాంగం అనే దాన్ని పెంచుకోవటం, కమిటీలు, అందరి అభిప్రాయాలు తీసుకోవటం ఇట్లాంటివి జరగడం లేదు. రెండోది, తెలుగుదేశం వాళ్ళ డామినెన్స్ చాలా ఎక్కువైపోయి ఆ కీలక సమయంలో మీ వల్ల వచ్చినప్పటికీ కూడా మీ మాటకేమీ విలువ లేకుండా పోయింది. మీరు శ్రీశైలంలో కేసు పెట్టమంటే మన మీదే పెట్టారు, లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా బహిరంగంగానే ఆవేదన వెలిబుచ్చుతున్న పరిస్థితి. విశాఖపట్నంలో భూములు వీటి మీద విశాఖ జరుగుతున్న విశాఖ ఉత్తరాంధ్రలో మనం ప్రధానంగా చొరవ తీసుకుంటే ఇక్కడ అంతా వాళ్ళ చేతిలోంచి వీళ్ళకి మారిపోతుంది. ఇట్లా అసంతృప్తులు, కొరతలు జనసేనలో చాలా ఉన్నాయి. ఇంకా రెండవది, నామినేటెడ్ పదవులు వీటన్నిటిలో కూడా 10లో 7, 6, 3, 1 ఇలా ఏదో అన్నారు. కానీ తీరా చూస్తే ఒకటి ఇచ్చి సరిపెడుతున్నారు తప్ప నామినేటెడ్ అన్నారు, తర్వాత 20% అన్నారు, తర్వాత అది 8-9% దాకా వచ్చినట్టు ఉన్నాయి. 10% అటు ఇటుగా బాగా తగ్గాయి. 1, 2, 1 అరా తప్ప రావట్లేదు. అక్కడ అంటే హ్యాండ్ఫుల్గా అక్కడ వస్తాయి, ఇక్కడ వీళ్ళకి 1 అరా వస్తున్నాయి. ఆ సమస్య బీజేపీకి కూడా వచ్చి ఆయన విష్ణుకుమార్ రాజు, ఆయన కూడా విశాఖే కదా, మాకు చాలా బలం ఉందని. కాబట్టి ఈ క్లెయిమ్ అంటే తన వాటా కోసం, తమ మాట కోసం, తమ విధానాల్లో తమ భాగస్వామ్యం కోసం పవన్ కళ్యాణ్ అక్కడ వాయిస్ వినిపిస్తారా? ఒకటి. రెండో, తన పార్టీని ఎలా పటిష్టం చేసుకుంటారు, యంత్రాంగం పెరగకపోతే లాభం లేదన్న అభిప్రాయం అందరికీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో పవన్ కళ్యాణ్ లాంటి విజయ్ ఆ పార్టీ పెట్టి వస్తూ ఉంటే నిన్న కూడా ఆయన యంత్రాంగం పెంచుకోకుండా గెలుస్తానంటే ఎలా, ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ఎవరితోనో ఒకరితో కలవాలంటే నేను బీజేపీతో అయితే కలవను అని ప్రకటన చేశాను. బీజేపీతో డిఎంకేతో మాత్రం నేను కలవను, నేను మిగతా నా అంతగా నేను పోటీ చేస్తానని కూడా విజయ్ అన్నాడు. ఇప్పుడు విజయ్ని కూడా కలిపి ఈయన ఒకసారి జయప్రదమైన పోటీ కలిపి స్టడీ చేస్తున్నారు ఇప్పుడు రాజకీయ పరిశీలకులు. సో విశాఖలో విశాఖ పవన్కు సింబాలిక్. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదటి 2019 ఎన్నికలప్పుడు ఎప్పుడు కీలకమైన పిలుపులు, కీలకమైన మలుపులు విశాఖ నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు ఆ పర్యటనప్పుడు ఈయన అరెస్ట్ చేస్తేనే కదా ఆ హోటల్లో చేయడం, అక్కడి నుంచి రాజకీయాల్లో అదొక పెద్ద మలుపు అయింది. సో జనసేన మలుపులకు, పిలుపులకు కేంద్రమైన విశాఖలో ఈ 31వ తారీఖు ప్లీనం అనే విస్తృత సమావేశంలో ఏం పిలిపిస్తారు? దానికి ముందు మీరు చెప్పినట్టుగా ఈ 2 రోజులు నేను చూసే చాలా కమిటీలు, సన్నాహాల కమిటీ, మీడియా కమిటీ, చాలా కమిటీలు వేశారు. ఒక భారీ, ఇదే మొదటిసారి ఇది అధికారంలోకి వచ్చాక సంస్థాగతంగా, బయట సభలు అవి పవన్ కలిసి జనం వస్తారు అది వేరు, కానీ సంస్థాగతంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, కొంతమందినైనా ఇముడ్చుకొని తన తరఫున పనిచేసే వాళ్ళని పెడతారా? రెగ్యులర్ వాయిస్ లేకుండా పోతుందని ఇప్పుడు సమస్య. ఒకరో హరిప్రసాదో లేకపోతే ఇంకెవరో తప్ప పవన్ కళ్యాణ్కు క్యాడర్కు, లీడర్కు, క్యాడర్స్కు మధ్యలో కనెక్టివిటీ అది కొరబడుతుందని. మరి విశాఖలో అదేమన్నా ఏర్పాటు చేస్తారా? సో ఆ కొరత లేకుండా అదేమన్నా అందుకని జోష్ అయితే ఉంది, జరుగుతుంది, ఏదో ప్రకటిస్తారు అక్కడి నుంచి అని. అది ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంటుంది. రెండోది, సినిమాలు కూడా ఇందాక మనం అన్నట్టే ఇప్పుడే
ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా గురించిన హడావుడి చాలా జరుగుతుంది. అప్పుడే దాని సేల్స్ అది జరగడం, బిజినెస్ 150 కోట్లైంది. ఇట్లాంటివి కూడా హరిహర వీరమలతో కొంత నిరుత్సాహం కలిగిన దాన్ని ఇది ఎలా బహుశా ఇవి కూడా ఉంటాయి చాలా విషయాలు. నిన్నే చిరంజీవి కూడా ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు. రెండోది మొన్న ఆయన పుట్టినరోజులో తమ్ముడికి సమాధానం స్పందిస్తూ ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లా కదులుతారు, పవన్ పిలిపిస్తే చాలని కూడా ఒక మాట అన్నారు. సో అడ్వాన్స్గా చిరంజీవి ఒక పిలుపు ఇచ్చేసి ఉన్నారు విశాఖపట్నానికి సంబంధించి. ఇవన్నీ ప్రాక్టికల్గా ఎలా ఉంటాయి. చివరి ప్రశ్న, బీజేపీ సనాతనం ఈ విషయాలను పవన్ కళ్యాణ్ ఎలా డీల్ చేస్తారు? ఈ ప్రశ్న కూడా ఎన్నికల నాటిక సార్. ఇది ఇక్కడైనా ఏదో ఒక దిశానిర్దేశం ఏదో ఒకటి చేయాలి కదా ఈ సభలో కూడా. అవును, ఎన్నికలు, బలాబలాలు, సామాజిక పొందికలు, స్థానిక ఎన్నికల్లో ఎంత వాటా తీసుకోవాలి. అవును, ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం ఎన్నికలు బహిష్కరించినప్పుడు కూడా జనసేన పాల్గొని అక్కడ ఇక్కడ కొన్ని సీట్లు తెచ్చుకుంది, కొంత ప్రభావం చూపించింది. అలాగే వైసీపీని కొంత ఎదుర్కొన్నారు కూడా అప్పుడు వాళ్ళు గ్రౌండ్లో. మరి ఇప్పుడు అధికారంలో ఉండి ఇంకేమవుతారు? సో ఇప్పుడు బహుశా కొంతవరకు వాటా తేల్చుకునే ఒక సమస్య, తమ రూట్ క్లియర్ చేసుకునే ఒక సమస్య, మూడవది యంత్రాంగం. ఈ 3 విశాఖలో మనం చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి జన సైనికుల మెదులుతున్న ఎన్నో ప్రశ్నలకి రేపు 30వ తారీఖున జనసేన అధినేత నోటి నుంచి సమాధానాలు రాబోతున్నాయి. రవి గారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రావాలి తప్పకుండా. రాకపోతే ఇప్పుడు పిఠాపురం మాత్రం అయితే చాలదు. అవును, పిఠాపురందే ఒక విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అవును, అయినా ప్రశ్నలు వచ్చాయి. అవును, ఇక్కడ ఇంకా ఒక విధంగా కార్యకర్తలు అప్పటికి ఇప్పటికి కొద్దిగా ఎదురు చూపు, పార్టీ ఆవిర్భావ సభ ఇదేమో అది పార్టీ వ్యవస్థాపన బలోపేతం చేసుకునే సమస్య ఇది.